గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేన కేటాయింపుపై పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు గడువు కోరినట్టయితే తెలుస్తోంది. మరోపక్క జనసేన పార్టీ కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి అయితే విచారణ 28కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరగడం 28కి వాయిదా పట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే దీనికి సంబంధించి వాదనలు వినిపించడానికి జనసేన తరపు న్యాయవాదులు కొంత సమయం కోరారు. దాంతో పిటిషన్ పరిగణలోకి తీసుకుని వాయిదా వేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే జనసేనకి గుర్తు చేసేనే దాని మీద గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో సరైన ఫలితాలు, ఒక పర్సంటేజ్ ఆఫ్ ఫలితాలు వస్తే వాళ్ళు కేటాయించిన గుర్తు ఇస్తారు, లేకపోతే ఫ్రీ సింబల్ అంటే అప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా ఫ్రీ సింబల్ కేటాయించడం జరుగుతుంది. కానీ జనసేన పర్మనెంట్ గా గాజు గ్లాస్ గుర్తు కోసం పోరాటం చేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి జనసేన ఫైట్ చేస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ తర్వాత యాక్చువల్ గా ఇవాళకి వాయిదా పడిన తర్వాత ఇవాళ విచారణ వాదనలు వినిపించాలని కోరడం జరిగింది. అయితే జనసేన తరపు న్యాయవాదులు కొంత టైం కావాలని కోరారు, ఒక 2 వారాలు సుమారు అటు ఇటుగా. దీంతో 28వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి 28న హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గాజు గ్లాస్ గుర్తు జనసేన కేటాయించడం మీద ఎలాంటి నిర్ణయం హైకోర్టు తీసుకుంటున్నదని చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.